తెలుగు జాతి చరిత్రలో మహోన్నత రాజకీయ నాయకుడు, అరుదైన అద్భుత కోణాలు గల నాయకుడు వావిలాల గోపాలకృష్ణయ్య. నీతికి నిలువెత్తు సాక్ష్యం ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన నెగర్వి వావిలాల గోపాలకృష్ణయ్య గారు. ఆయనకి ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ అని బిరుదిచ్చింది. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్గా గౌరవించింది. ఆయన పెళ్లి చేసుకోవాలా. ఆయన జీవితం అంతా పోరాటమే, ఎన్నో పోరాటాలు. మనిషి చూస్తే బక్కబలసగా ఉండేవాడు, ఇంచుమించు మహాత్మా గాంధీలాగా. కానీ ఉద్యమం అనేసరికల్లా ఒక చిన్న చేసి సంచి ఒకటి ఉండేది, అందులో ఒక పంచి ఒక తువ్వాలు అంతే. ఎక్కడికైనా వెళ్ళిపోయేవాడు. అలా ఆర్టీసీ బస్సుల్లోనూ ఆయనకి పెద్ద ఇది ఉండేది కాదు. ఇంతకీ ఆయన 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు. మన ఆంధ్రప్రదేశ్కి 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఏ గర్వం లేదు, నెగర్వి. సారా ఉద్యమానికి చైర్మన్ చేశాడు. సారాని రద్దు చేయాలి అని చెప్పి ఒక పెద్ద ఉద్యమం, ఆ ఉద్యమానికి ఆయనే చైర్మన్. ఈరోజైనా ఆయన గురించి మనం తెలుసుకోవడం చాలా అత్యవసరం. అసలు నాయకుడు ఎలా ఉంటాడు, నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఏ రోజు రాజకీయాల గురించి పాకుపాటు పడలా. అంటే రాజకీయాల గురించి పాకుపాటు పడడం అంటే నాకు మినిస్ట్రీ ఇస్తారా, ఇంకో పదవి ఇస్తారా అంతే కదా మా రాజకీయాల గురించి. కానీ ఏ రోజు ఆయన పాకుపాటు పడలా, కానీ రాజకీయం చేశాడు. స్వతంత్ర సమరయోధుడు, చాలా గొప్ప. నిజంగా అటువంటి వ్యక్తి మన భారతదేశంలోనూ, అందులో ఆంధ్రప్రదేశ్లోనూ పుట్టాడు. ఇదే కాలేజీ పరిసరాల్లో అనేక సార్లు వచ్చి ఈ కాలేజీని అనేక సార్లు పావనం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే వావిలాల గోపాలకృష్ణయ్య గారు. వారి జయంతోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఆశీనులయ్యాం. మన దేశరెడ్డి బాలరామ ఈరోజు అతి సామాన్యమైన వ్యక్తి, నిరాడంబరుడైనటువంటి శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు 118వ జయంతి 119వ జయంతిలో గడువు పెట్టిన సందర్భంగా ఇవాళ మనం ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఎంతో ఆనందించాలి. చరిత్ర తెలుసుకోండి, ఎందుకంటే ప్రముఖ వ్యక్తులు ఎక్కువ శాతం త్యాగ ఫలితమే ఇవాళ మనం అనుభవిస్తున్నాం. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో వావిలాల గోపాలకృష్ణయ్య గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రకేసరి విద్యా సంస్థలు అంటేనే మన మహనీయుల్ని, ప్రత్యేకించి మన రాజమహేంద్రి నగరానికి సంబంధం ఉన్న అందరూ వ్యక్తుల గురించి కూడా మన విద్యార్థులు కనీసం తెలియజేయాలని చెప్పి డిగ్రీ కళాశాలలో అనేక మంది మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వారి జయంతి వర్ధంతులను కూడా ఆంధ్రకేసరి యువజన సమితి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకుని మరీ చేయడం. దీనికి ముఖ్య ఉద్దేశం భావి తరాలకు ఇటువంటి మహనీయులు చేసిన పనులు తెలియాలి, వాళ్ళ స్ఫూర్తితో యువత కూడా ముందుకు వెళ్ళాలి, భావి తరాలకు కూడా వీళ్ళ గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. సభాయ నమః. ముందుగా వైఎస్ నరసింహారావు గారిని ఒకసారి స్మరించుకుంటూ, ఆయన ద్వారా ఇలాంటి కళాశాలలు, సంస్థలు అభివృద్ధి చెందాయంటే మనం చాలా గర్వించదగ్గ విషయం. ఆయన ద్వారా ఇంతమంది ప్రముఖులు ఇక్కడన్నీ కూడా విగ్రహాలు అన్నీ స్థాపించారంటే ఆయనకు ఉన్న ఇంట్రెస్ట్, అందులో వావిలాల వారు. మనకి వావిలాల గోపాలకృష్ణయ్య గారికి ఉన్న అనుబంధం ఏంటంటే, వీరు వాడిన వస్తువుల్ని మన ఆంధ్రకేసరికి యువజన సమితికి ఆయన దారదత్తం చేశారు. వాటిని మేము పదిలపరిచాం. మీరు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వాటిని చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా